నా దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాల్లో నిండారులుగా దీవించునుగాక. ఈ రోజంతా ఆయన రెక్కల నీడలో భద్రపరిచి మమ్మల్ని సజీవులుగా నిలబెట్టి మనందరినీ కూడా ఆయన ఉచితమైన రెక్కల నీడలో భద్రపరిచి మనందరినీ కాచి కాపాడినందుకు మనం ఎంతైనా రుణస్థలము. ఈరోజు మనం కొన్ని మాటలు దేవుని మాటలు ప్రకటిద్దాం, దేవుని దీవెనలు పొందుకుందాం. అందరూ కూడా బైబిల్ తీసి చదవాలి, చదివి మేలైన దీవెనలు ప్రకటించాలని ఈరోజు సువార్త గురించి కొన్ని మాటలు తెలుసుకుందాం. సువార్త ఎలా చేయాలి, సువార్తలో ఉన్న మర్మాలు ఏంటో, మన జీవితాలలో ఏం జరిగిందో అది దేవునికి మనం అప్పచెప్పుకొని మన సువార్త ఎలా చెప్పాలో కొన్ని మాటలు తెలుసుకుందాం. యెషయా గ్రంథము 52వ అధ్యాయము 7వ వచనాన్ని నేను చదువుతున్నాను. యెషయా గ్రంథము 52వ అధ్యాయము 7వ వచనం. సువార్త ప్రకటించుచు సమాధానమును సాటించుచు సువార్తమానం ప్రకటించు రక్షణ సమాచారం ప్రసరించువాని పాదములు నీ దేవుడు ఏలుచున్నాడని సియోనులో చెప్పుచున్నవాని పాదములు పర్వతముల మీద ఎంతో సుందరమైనవి ఉన్నాయంటే, సువార్త ప్రకటించేటప్పుడు మనం రక్షణ ప్రార్థన చేతబట్టుకోవాలి. మనం పొందుకున్న రక్షణను ఇతరులకు చెప్పాలి. మనం ఏదో చెప్తాం కాదు, దేవుడు మన పట్ల కార్యం ఏం చేశాడు, మనం దేవునిలోకి ఎలా వచ్చాము, దేవునితో మనం ఎలా నడుస్తున్నాము అని మనల్ని బట్టి ఎదట వాళ్ళకు సువార్త వినేవాళ్ళుగా ఉంటారు. మనం ఏదో చెప్పేసి వెళ్ళిపోవటం కాదు, మనం ఏదో మనకు జరగని చెప్పటం కాదు. మన ఇంటిలో ఏం జరిగింది, మన పట్ల ఏం జరిగింది, మనకు దేవుడు ఏం కార్యం చేశాడని అది సువార్త అంటే. నీకు నేను మనం ఏదో ఇవాళ ఏదో చేసాము, నీకు రోగం తగ్గిపోద్ది, నీకు దేవుడు నీ పట్ల ఉన్నతమైన స్థానంలో చూపెడతాడు, ఇక వచ్చి డబ్బు పడిపోద్ది, నువ్వు దేవునిలో రావంటే అది సువార్త కింద రాదు. దేవుని మన పట్ల ఏం చేశాడు, దేవుడికి మనం ఎలా నడుస్తున్నాం, దేవునితో మనం ఎలా ఉంటున్నాం, ఆయన ఇచ్చే రక్షణ పొందుకున్నామా లేదా అనేది ఒకసారి మన హృదయాలు సమాధానంతో పడాలంట. ఒకరికొకరు సమాధానం పడాలంట. ఆ సమాధానం మనలో కలగాలి. ముందుల మనం ఎవరితో ఎలా సమాధానం పడుతున్నాము, మనం వెళ్ళి ఇతరులకు బోధించే వారమే కానీ మనలో సమాధానం లేకపోతే మనల్ని ఎర్రి వాళ్ళగాను వాళ్ళు ఇష్టం వచ్చినట్టు మాడతారు. వీళ్ళ ఇంట్లోనే సమాధానం లేదు, వీళ్ళే ఓ సువార్త చెప్పి వచ్చారు అని మన మీద నిందలేస్తారు. మనకు అది అలా ఉండకూడదు. మనం ఇతరులతో సమాధానం పడుతూ, మన కుటుంబంతో సమాధానం పడుతూ మన జీవితాలు మార్చుకునే కృపలో రావాలని దేవుని ఎదుట మీ అందరినీ కోరుకుంటున్నాను. ముందర నీళ్లు నువ్వు చక్కబెట్టుకో. నీళ్లు నువ్వు చక్కబెట్టుకున్న తర్వాత ఎదట వాళ్ళ ఇంటి నీ కంటిలో ఉన్న నలుసుని తీసేసి దూలాన్ని తీసేసుకోకుండా ఎదట ఉన్న వాళ్ళ నలుసుని తీస్తానంటే నీ ఇంటిలో నువ్వు సరి చేసుకో. నువ్వు సమాధానం పడు, సువార్తను ప్రకటించు. నువ్వు సువార్త ప్రకటించేవాడు పాదములంట సుందరమైనవి అంట. అదే అంటున్నాడు ఇక్కడ. వాళ్ళని వెళ్ళినాక వాళ్ళకు నీ వల్ల సమాధానం రాకపోతే నీ పాద ధూళి దులిపి రామంటున్నాడు. నీ పాద ధూళితోనే నేను అక్కడ పని జరిపిస్తానంటున్నాడు. అందుకే వాళ్ళ పాదములు సుందరమైనవి. సువార్త ప్రకటించకపోతే ఏది దేవుని కార్యం జరగదు. దేవుడు కూడా సువార్త చేశాడు. నేను నా తండ్రి చిత్తం నెరవేర్చుటకే ఈ లోకం వచ్చాను. మనం ఏం చెప్పగలుగుతున్నాం, ఒకసారి మన హృదయాన్ని మనమే పరిశీలన చేసుకోవాలి. ప్రసరించిన పాదములంట సుందరమై సియోను పర్వతం మీద ఏలుతున్నాయి అంట. అది మనకి ఎలా ధన్యకరమైన జీవితమో చూడు. దాన్ని ఎలా మనం పోగొట్టుకుంటున్నామా, దేవుని సన్నిధిలో మనం నిలబడి ఆయనతో ఐక్యపడి సువార్త ప్రకటిస్తున్నామా, ఒకసారి మన హృదయాన్ని మనమే పరిశీలన చేసి. ఒకప్పుడు నేను కూడా అలాంటి వాడిని, నేను గొప్పవాడిని అని చెప్పట్లేదు. నేను తాగుమూతిని, తిరుగుమూతిని. దేవుడు నన్ను పట్టుకొని, దేవుడు సాగు బతుకులకు వెళ్ళి నాకు దేవుడు రక్షించి నా కుటుంబానికి ఆశీర్వాదకరంగా మార్చబడటానికి నన్ను ఒక సాధనంగా వాడుకున్నాడేమో. లేకపోతే 2011లోనే చనిపోవాల్సిన దేవుడు నన్ను
ఆయన ఉచితమైన కృపలో నన్ను దాచి ఇప్పటి వరకు మీ మధ్య సజీవులుగా నిలబడ్డానంటే నేనేదో సువార్త ప్రకటిస్తానని కానీ ఆయనకి పనికొచ్చే పాత్రగా వాడబడతానని నన్ను నిలబెట్టాడేమో. నేను దేవుని సన్నిధిలోకి వెళ్ళి నాకు రక్షణ తీసుకొని ఆ రక్షణను పోగొట్టుకోకుండా దేవునితో నడవబట్టి ఈరోజు మీతో నిలవబడి ఈ మాటలు చెప్పగలుగుతున్నాను. మీ జీవితాల్లో ఏమీ మార్పు కలగలేదా? దేవుడు మీ పట్ల ఏమీ కార్యం చేయలేదా? ఒక్కసారి నీ హృదయాన్ని నువ్వే పరిశీలన చేసుకో. నీ ఇంటి పక్కన వాళ్ళకి నీ పక్కన మార్పు వచ్చిందో లేదో తెలుసుకున్నారా? నువ్వు వెళుతున్న కాడ నీలో మార్పు వస్తుందో లేదో తెలుసుకున్నారా? నీ మార్పును బట్టి దేవుని నామాన్ని ఖర్చులు అడుగుక దేవుని నామాన్ని ఇచ్చించాలంటే నువ్వు ముందల మారాలి. నువ్వు ముందల మారితేనే దేవునికి ఆయాస్కరమైన మార్గం రాదు. నీలో ఆ సువార్త ప్రకటించే యోగ్యత ఉందా? నీలో అలాంటి గుణగణాలు ఉన్నాయా? నీలో సమాధానం ఐక్యపరిచే సమాధానం కావాలని కోరుకుంటున్నాడు దేవుడు. నీవు ఎంతో సుందరమైన అంటున్నాడు నీ పాదములు. మనం వెళ్ళిన కాడ ఎలా సమాధానం లేకపోయినా బాధ, నిన్ను పలకరించకపోయినా బాధ, నిన్ను బట్టి వాళ్ళు మారాలి. నీ కుటుంబం అంతా నిన్ను బట్టి రావాలి. నీలో ఏ సమాధానం ఉందో ఒక్కసారి నీ హృదయాన్ని పరిశీలన. అదే రోమాపత్రిక 10వ అధ్యాయం 15లో కూడా అంటాడు, ప్రకటించే వారంట పంపబడిన ఎడల ఎట్లా ప్రకటించెదరు? ఇది ఇంది విషయమే, ఉత్తమమైన వాటిని గూర్చి సువార్త ప్రకటించాలి, వారి పాదములు సుందరమని. ఉత్తమమైన ప్రకటించాలంట. దేవుడికి మనం ఏం ప్రకటిస్తున్నామో ఒక్కసారి మన హృదయాన్ని మనమే పరిశీలించాలి. దేవుడు సువార్త ప్రకటించే వారి పాదములు సుందరమైన అంటున్నాడు. మనం ఏం ప్రకటిస్తున్నాం? మనం ఎవరికి తెల్లారి లేతే ఎవరికైనా సువార్త చెప్పగలుగుతున్నాము? ఎవరితోనైనా మాట్లాడగలుగుతున్నాము? దేవుని గురించి కొన్ని మాటలు వాళ్ళకి తెలియజెపుతున్నామా లేదా? ఒకసారి మన హృదయాన్ని మనమే పరిశీలన చేసుకుని ఉత్తమమైన ప్రకటించమంటున్నాడు. సువార్త ప్రకటించాలంటే ఆయన పాదములే సుందరమైన. అలాంటి సువార్త ప్రకటిస్తే దేవుడు నీ పట్ల నా పట్ల కార్యం చేయడానికి ఇష్టపడతాడు. దేవుడు అన్యాయస్తుడేమి కాదు. ఆయన నీ మాటలు వింటాడు. నీలో ఉన్నత ప్రతిదీ కూడా నిన్ను బట్టి నీ కుటుంబం మారాలి, నిన్ను బట్టి నీ రక్త సంబంధులు మారాలి తప్ప ఎవరో వచ్చి చెప్తారు ఏదో ఎత్తి చేయటానికి కాదు. సుందరంగా వెళ్ళాలి. నీ పాదములు సొంతమని నిన్ను ప్రకటించే యోధుడుగా నిన్ను నిలబెట్టాడు. నిన్ను ఉచితంగా ఏం పెట్టిలా ఈరోజు నేనేదో తల్లి గర్భంలో ఇచ్చి పుట్టాను, నా గురించి నా కుటుంబం గురించి నేను పాటు పడతాననేది కాదు. కానీ దేవుడు నీ మీద ఒక ప్రణాళిక వేసుకున్నాడు. యేసు మీద ఏం ప్రణాళిక వేసుకున్నాడు? ఎన్నో అన్నదమ్ములతో ఏడవబడ్డాడు. తొట్టిలో ఆయన్ని గొయ్యి తీసి గోతులో పడేశారు. పోతే వారి భార్య ఏమో ఆయన్ని మోహించటానికి ఇదేని ఎన్ని బాధలు పడి సువార్త ప్రకటించాడు ఆయన. అలాంటి స్థితిలో నేనున్నానని దేవుడు ఎప్పుడు కూడా ఆయన అన్యాయస్తుడేం కాదు. ప్రతి విషయంలో కాపాడాడు. యేసుని నిన్ను నన్ను ఎందుకు కాపాడాడు? ఎందుకు ఆధారపడతావు? దేవుడు కార్యం చేస్తాడు. దేవుడే నీ పట్ల నా పట్ల కార్యం చేయాలని ఆయన హిందూ విషయం కదా, ఉత్తమమైన వాటిని నిన్ను నన్ను ప్రకటించాలని. సువార్త చేయి పాదములు సుందరమైన అని ఎలా చెప్పగలుగుతున్నాడో కొన్ని మాటలు మనం తెలుసుకోవాలి. ఎఫెసీ పత్రిక 6:13లో కూడా అంటున్నాడు, మీ పాదములు సమాధాన సువార్త వలెనైనను సిద్ధ మనసు దోడు తొలగించుకొని అని అంటున్నాడు. జోడు తొలగించుకొని నిలబడాలంట. సో సమాధానం సిద్ధ మనసు అంట. సిద్ధం అంటే మనం సిద్ధంగానే ఉండాలి. ఎప్పుడూ కూడా సమాధానంతో దేవుని సన్నిధిలో పెనుగులాడేవాళ్ళంగా, దేవుని బాటలో నడిపించేవారంగా. ఎవరన్నా అవసరతలో ఉన్నారా, ఏదన్నా బాధల్లో ఉన్నారా, ఇరుకులో ఉన్నారా, ఇబ్బందుల్లో వెళ్ళి మనం వాళ్ళని ఓదార్చే వారంగా ఉండాలి. వాళ్ళ మీద వాళ్ళకి మంచి మాటలు చెప్పి దేవునిలోకి నడిపించే వారంగా ఉండాలి. వాళ్ళ మీద లేనిపోయిన మాటలు మాట్లాడి దేవునితో మనం ప్రయాసకరంగా ఉండకూడదు. దేవుడి కళతో నోటితో చూసి అంట, నొసళ్ళతో ఎక్కిరిస్తారంట. కళ్ళతో చూసి
అది కాదు కదా మనం సువార్త ప్రకటించటం అంటే. దేవునితో మనం వెళ్ళాలి, వాళ్ళకు ప్రార్థన చేయాలి. నీ రోగం ఎందుకే వచ్చిందిలే, నువ్వు దేవుని మాట వినలేదులే, దేవుడు నిన్ను తోసివేసాడే, నిన్ను నరకంలో పడేస్తాడే, దేవుడు నిన్ను నాశనం చేస్తాడని మనం ఎప్పుడూ కూడా ప్రకటించకూడదు. అయ్యా, జరిగిపోయినది ఏదో జరిగిపోయింది, ఇక మీదటైనా మారు నాయన. నువ్వు దేవుని అంటున్నాడు, నన్ను మార్చాడు దేవుడు, నిన్నెందుకు మార్చడు? నన్ను బతికించాడు నా దేవుడు, నిన్నెందుకు బతికించాడు? దేవుడు కార్యం చేస్తాడమ్మా, నీ బిడ్డల పట్ల కార్యం చేస్తాడమ్మా. నువ్వు బాధపడవాకమ్మా, నీ కుటుంబాన్ని రక్షిస్తాడని ఓదార్పు మాటలు మనలో ఉండాలి. నువ్వు తిరిగి దానికి వచ్చిందిలే, నువ్వు చేసుకున్న కర్మను నువ్వు అనుభవించాలే, నీ జీవితం ఇట్టాగే నాశనం అయిపోతులే, దేవుడు నువ్వు తెలుసుకోలేదులే అనే మాటలు మన నోట రానిక, వాళ్ళకి సమాధాన మాటలు, మృదువైన మాటలతో దేవుని సన్నిధిలోకి నడిపించాలి. అప్పుడే మన జీవితం అనుగ్రహిస్తాం. మనల్ని బట్టే దీవించబడాలి, మన జీవితాలను బట్టే వాళ్ళు మార్చబడతారు. దేవుడితో మనం ఎప్పుడైనా అలాంటి మాటలు మాట్లాడగలిగాము. ఒక్కసారి మన హృదయాలు మనమే పరిచయం. రేపు ఆయన రాకడ వచ్చినప్పుడు, మన పోకడ వచ్చినప్పుడు, రేపు ఎక్కడైతే మనం ఏం సమాధానం నిన్ను ఇందు మూలనే బతికించాను, నిన్ను ఇందు మూల నువ్వు తినడానికి, తాగడానికి, నువ్వు పడుకోవటానికి నా నిన్ను పంపించిందంటే ఏమి లెక్క చెప్పుతాం మనం. ఒక్కసారి మన హృదయాలు మనమే పరిశీలన చేసుకుంటాం. సమాధాన పడతాం, సువార్తను ప్రకటిద్దాం, దేవుని సన్నిధిలోకి నడిపిద్దాం. ఎవరైనా బాధల్లో ఉంటే, ఇరుకుల్లో ఉంటే వారి గురించి ప్రార్థన చేద్దాం. మన దేశం గురించి ప్రార్థన చేద్దాం, మన రాష్ట్రం గురించి ప్రార్థన చేద్దాం. ప్రతి విషయంలో కూడా ప్రార్థన చేసి దేవునితో పెనుగులాడే కృపను మనకు దయచేయమని ఈ రాత్రికాల సమయంలో ఒక మేలైన తీర్మానం చేసుకుందామా? దేవునితో మనం అడుగుదాం, అయ్యా నేను ఇప్పటి వరకు నా నోరు తెరవలేదేమో, నన్ను బాగు చేసావు, నన్ను చనిపోయేవాడిని బతికించావు, నేను ఎవరికి చెప్పలేకపోయానేమో, ఒకసారి దయతో నన్ను క్షమించయ్యా. ఈ రాత్రికాల సమయంలో ఒక తీర్మానం చేసుకుంటున్నానయ్యా, దేవునితో ఒక నిబంధన చేసుకున్నాం. సమాధానపడి సువార్త ప్రకటించి వారి పాదములు సుందరమైనవని నీ లేఖనాల ద్వారా నేను తెలుసుకున్నాను. ఇక మీదటైనా సువార్త యోధుడిగా నన్ను తీర్చిదిద్దయ్యా. ఈ రాత్రికాల సమయంలో నన్ను నీకు చేతులకు అప్పగిస్తున్నాను, నీ చిత్తంలో నన్ను నడిపించయ్యని ఒక తీర్మానం చేసుకుంటే ఆయన సువార్త ప్రకటించు, సమాధానం సాటించు. నువ్వు రాత్రికాల సమయంలో దేవుడు నీతో నాతో మాట్లాడుతున్న మాట సమాధానం పాటించాలంట. మనం ఎలా ఉన్నామో ఒక్కసారి మన హృదయాలు మనమే పరిశీలి. వారి సమాధానం సువార్తకు వలనైనను సిద్ధ మనసు జోడు తగిలించుకొని వెళ్ళమంటున్నాడు. నువ్వు సిద్ధంగా నువ్వు తగిలించుకొని వాళ్ళ పాదములు దులుపు. అక్కడ సువార్త జరిగినా జరగకపోయినా ఆయనే కార్యం చేస్తాడు. అట్టి మాటలు మనం దేవుడితో మనం నిబంధన చేసుకొని దేవునికి మెండైన దీవెనలు పొందుకుందాం. ఇట్టి మాటలు దేవుడి వినికిడిలో దీవించి ఆశీర్వదించును.